ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా రోట్లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, రాక్ సాల్ట్ వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. కొబ్బరి కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఇందులో చింతపండు, వెల్లుల్లిపాయ, ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన ఉల్లిపాయ పచ్చి కొబ్బరి రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి కొబ్బరి ఉల్లిపాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.